మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తూ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, ఎవరైతే వీళ్ళు చేసిన హామీల్ని నెరవేర్చండి అని ఒక పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసు. వాళ్ళ ఇష్టానుసారం సిగ్గు బిడిసి సభ్య సమాజం తలదించుకునే విధంగా మా నాయకుడిని కావచ్చు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబ సభ్యుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని అందరినీ ఫోటోలు మార్పింగ్ చేసి వాళ్ళ ఇష్టానుసారం బండ బూతులతో సభ్య సమాజం తలదించుకునే విధంగా పోస్టులు పెడితే దానికి రెస్పాండ్ అయ్యి ఎవరైనా సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్పందన తెలియజేస్తే ఇది తప్పు అన్నా కూడా వాళ్ళు బూతుగా ఆ పైన రాసిన బూతు అర్థం కావట్లేదు, కానీ కింద రాసింది మీరు బూతు, ఇది మంచిది కాదు అని కింద చెప్పిన కామెంట్ రాస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి విజయవాడకి రప్పించి అక్కడి నుంచి స్టేషన్లు తెప్పి రోజులు తరబడి వాళ్ళని నానా విధాల వాళ్ళు కూడా పోలీసు వారు కూడా అసభ్యంగా తిట్టడం, కొట్టడం, భయభ్రాంతులు గురి చేయడం, మా ఇష్టానుసారం మేము చేస్తాం, మీరు అడిగే హక్కు లేదంట. మరి రాజ్యాంగం కల్పించింది, వాక్ స్వాతంత్రం ఇచ్చింది, వ్యక్తీకరణ స్వతంత్రం ఇచ్చింది. మరి ఇన్ని ఉంటే వీటిని కాల రాసి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారి సహచరులు పవన్ కళ్యాణ్ కావచ్చు, అందరూ కూడా మరి వాళ్ళు వాళ్ళ ఆధారాలు నడిపిస్తుంది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా చంద్రశేఖర్ చెప్పినట్టు తిరుగుబాటు వస్తే, ప్రజల్లో తిరుగుబాటు వస్తే మీరు ఎవ్వరు కూడా ఏం చేయలేరు. మరి మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్పడం కాదు, పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్పడం కాదు, మీరు ఏం జరుగుతా ఉంది, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇంకో కార్యకర్త మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు ఎందుకు అవుతున్నారు, వాళ్ళు ఇవ్వాల్సిన సందర్భం ఏంటి, దాన్ని వదిలిపెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేస్తే మంచిది కాదు. ఇప్పుడు సార్ నాయకత్వంలో రిప్రజెంటేషన్ ఇస్తాం, చెప్పి చూస్తాం. మరి చెప్పి చూసిన తర్వాత కూడా మార్పు రాకుంటే ప్రజల్ని కలుపుకొని పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు అవుతుంది. భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిపాలన ఉందని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. అయితే ఒక విచిత్రంగా ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం వీళ్ళు కొత్త సంస్కృతిని తీసుకురావడం, అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతామని పబ్లిక్ గా సీఎం గారు కానీ, అలానే ఆయన కుమారుడు లోకేష్ గారు కానీ, వీరందరూ కూడా ఈ రెడ్ బుక్ ఉంది, దీని ప్రకారం మేము రూలింగ్ చేస్తామని చెప్తా ఉంటే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా భావిస్తా ఉన్నారన్నది అర్థం చేసుకోవాలి. ఈరోజు భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని చూసి నివ్వెరపోతా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ కూడా చూడలేదు ఇలాంటి పరిస్థితులని. అందరూ కూడా ప్రతి కామన్ సిటిజన్ కి ఒక హక్కు ఉంటుంది, వారికి నచ్చినటువంటి ప్రొఫెషన్ లో వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది వ్యాపారాలు చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, రాజకీయాలు చేస్తారు, కొంతమంది ఈ సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చినటువంటి వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇక్కడ తప్పు అనిపిస్తే, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారాలు తప్పు అనిపిస్తే అందరికీ కూడా ఒకే నీతి ఉండాలి. అంటే తెలుగుదేశం పార్టీ పసుపు రంగు వేసుకొని కనుక వాళ్ళు ఏది పెట్టినా కూడా అది చట్టబద్ధం అయిపోతా ఉంది. అదేవిధంగా వాళ్ళ మీద పెడితే మాత్రం ఏ చిన్నదైనా కూడా అది ఒక పెద్ద నేరం లాగా వారిని అపరాధులు సివిల్ డ్రెస్సుల్లో వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా ఈ రోజు భయభ్రాంతులకు గురి చేస్తా ఉంటే అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నందుకు బాధపడాల్సి వస్తా ఉంది. మనం కొన్ని వింటా ఉన్నాం, కొన్ని దేశాల్లో ఈ విధంగా ఉంటుంది, అక్కడ ప్రజలకి స్వేచ్ఛ ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో అక్కడ పరిస్థితులు ఉంటాయని. కానీ అదే పరిస్థితిని ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఎంతో అనుభవజ్ఞుడని చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలన చాలా బాగుంటుందని ఆశపడ్డారు చాలా మంది. కానీ ఈ రోజు చూస్తా ఉంటే అసహించుకుంటా ఉంటారు ప్రజలందరూ కూడా. ఇప్పటికైనా కూడా తెలుసుకోవాలా. ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అంటా ఉన్నారు, నా బిడ్డల్ని సోషల్ మీడియాలో గతంలో మాట్లాడినారని. ఒక విషయం అయితే చెప్తాం, షర్మిలమ్మ ఇంతకుముందు వైఎస్ఆర్సీపీకి పనిచేసేటప్పుడు ఆమె మీద ఎంత అసభ్యంగా పెట్టినారో, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఎంత ఘోరంగా పెడితే వైఎస్ఆర్సీపీ అంతా కూడా ఆ రోజు ఏడ్చింది. షర్మిలమ్మ కండగా నిలబడింది.
మరి ఆ రోజు తెలియలేదా వీరు మాట్లాడినటువంటి మాటలు ఎంత బాధపడతారు అవతల వ్యక్తులని? ఈ రోజు మా నాయకుల్ని కానీ మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, నెల్లూరు జిల్లాలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు వారు ఆ విధంగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటే అవన్నీ కూడా లెక్కలోకి రావట్లా. కేవలం ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళ కడుపుమండి సామాన్య ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి కానీ వాటి గురించి ప్రశ్నించినప్పుడు మాత్రం వాళ్ళని నిర్బంధించడం అన్నది ఎంతవరకు అన్నది ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఈ విధంగా ప్రభుత్వాన్ని కనుక వాళ్ళు ముందుకు తీసుకెళ్తే ఎక్కువ కాలం కూడా మనలేదు. చెమిలి అవన్నీ కూడా అక్కర్లా. రాష్ట్రంలోని తిరుగుబాటు వస్తుంది. ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటుని తట్టుకోలేక ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి. నెల్లూరు జిల్లా కొంత స్మూత్ గా ఉంటుంది, అందరూ కూడా మంచి పద్ధతిలో వెళ్తారని అనే అభిప్రాయం అందరిలో కూడా ఉంది. కానీ ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ కూడా వారికి ఇష్టం వచ్చినటువంటి అభిప్రాయంతో ముందుకు వెళ్తా ఉన్నారు. అధికారులు కూడా కొంతమంది పర్లేదు కానీ కొంతమంది వన్ సైడ్ గా వెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అధికారులు అందరూ కూడా ఈ మధ్య కాలంలో కూడా చెప్పారు, తప్పు చేస్తే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు, వాళ్ళు ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి విచారించడం జరుగుతుందని. ఆ విషయాన్ని అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు కాదు కదా, జమిలీ వస్తే 3 సంవత్సరాలు, అంతకాలం కూడా నిలబడుతుందని ఎవరు కూడా అనుకోవట్లేదు. ప్రజల్లో అటువంటి ఆగ్రహావేశాలు ఉన్నాయి. దీన్ని గమనించుకొని అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తారని, సామాన్య ప్రజలు ప్రశాంతంగా బతికేలాగా అందరూ కూడా ఎవరికి ఇష్టమైనటువంటి వృత్తిని వాళ్ళు చేసుకునేలాగా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ సహకరిస్తారని వైఎస్ఆర్సీపీ తరఫున సవినయంగా తెలియజేస్తాను.